పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్లందరికీ ధ్యాన దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా అంటే తిరిగి చదివితే సరదా. మనం దసరాని సరదాగా మనం ఎలా చేసుకోవాలి అంటే దశహర అంటే 10 రకాలైనటువంటి మనకు పనికిరాని విషయాలు ఎన్నో ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఈ మనస్సు, ఇవన్నిటిని మనం ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో అప్పుడు మనం సరదాగా ఉంటాం, అంటే ఆనందంగా ఉంటాం జీవితంలో. ఆ జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని నవరాత్రులు రూపంలో మనకు ఋషులు అందించారు. వారందరికీ మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. పరమ గురువులు ఋషులు మనకు ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందించారు. మన జీవన విధానంలో, మన ఆరోగ్య సూత్రాల్లో, ఆహారంలో, మరి ఈ పండుగలు, మరి సాంప్రదాయాల పేరుతోని చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందించారు. మన జీవితాల్లో అది జొప్పించారు. వాటిని మనం ఆచరిస్తే మనం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను, ఆత్మజ్ఞానాన్ని, జీవితంలో అద్భుతంగా జీవించడానికి కావలసినటువంటి అన్నిటిని మనం పెంపొందించుకోవచ్చు. మరి ఏం చేయాలి ఈ సమయాల్లో? ఈ నవరాత్రి అంటే మనము రాత్రి సమయాల్లో ఎక్కువగా సాధన చేయాలి. మనకు 2 సందర్భాల్లో మనం ఈ చరిత్రలో మనం చెప్తుంటాం. శ్రీరాముడు రావణాసురుడిని చంపడం, ఆయనకి 10 తలకాయలు ఉన్నాయి. ఆ 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసు దశహర అంటే ఆ 10 తలకాయలు మనందరికీ ఉన్నాయి. 10 రకాల ఆలోచనలు, 10 రకాలైనటువంటి పనికిరాని విషయాలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయి. అవన్నీ వాటన్నిటినీ అక్కడంటే రావణాసురుడిని రాముడు చంపాడు. అలాగే మరి దుర్గాదేవి మహిషాసురుడిని చంపడం, దాని వెనక ఎన్నో స్టోరీలు ఉన్నాయి మనకు. అంటే చరిత్రలో మనకు ఎన్నో పురాణాల్లో మనకు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అనేక పురాణాల ద్వారా మనకు అందించారు. సో ప్రస్తుతం అంటే వాళ్ళు అహంకారము, తర్వాత క్రోధము, వీటి ద్వారా వచ్చేటువంటి ఎన్నో దుర్గుణాలు, మరి ఆ దుర్గుణాలపైన ఆ దుర్గాదేవి ఒక శక్తితో వాళ్ళని నాశనం చేయడం జరిగింది, చంపడం జరిగింది. మరి ఇప్పుడు మనలోనే ఆ రాక్షసుడు ఉన్నాడు. ఆ మనలో ఉన్నటువంటి రాక్షసుడు, మనలో దైవం ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. ఆ రోజుల్లో సంహరించడం జరిగింది. మరి ఇప్పుడు మనం సంస్కరించుకోవాలి, ఎవరికి వారే సంస్కరించుకోవాలి. ఆ సంస్కరణ అనేది ఈ రాత్రి సమయాల్లో చేసేటువంటి ధ్యాన సాధన. ఈ నవరాత్రులు అంటే మనం ఈ సమయాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ ఆహార వ్యవహారాల్లో కూడా మనం చాలా చక్కగా పిండి వంటలు, అంటే ఈ సమయంలో మనం వర్షాకాలం అయిపోయిన తర్వాత మనం ఈ వర్షం నుంచి మళ్ళీ చలికాలం వస్తుంది. ఈ సమయంలో ఈ వర్షం వల్ల మనకు అనేక కొత్త జీవరాశులు జన్మించి మరి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఫామ్ అయిపోయి అనేక అనారోగ్యాలకు దారితీసేటువంటి, అంటే వైరస్లు మరి విచ్చలవిడిగా అభివృద్ధి చెంది వాటి ద్వారా మనకు అనారోగ్యాలు వస్తుంటాయి. ఈ అనారోగ్యాల నుంచి మనం రక్షించుకోవాలి అంటే మనం ధ్యాన సాధన చేయాలి. మన లోపల ఉన్న అంతర్గత శక్తిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ అంతర్గత శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి చేయవలసినటువంటి సాధన ఏంటి, మరి శరీరానికి తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలేంటి, ఇవన్నీ కూడా చాలా మరి అద్భుతంగా వాళ్ళు మనకు పొందుపరిచారు. సో మనకు మన జీవితంలో ఆచరించడానికి ఒక అద్భుతంగా ఈ నియమాలను, ఆచార వ్యవహారాలని మన ఋషులు మనకు అందించి అందులో పొందుపరిచారు. సో ఏంటి అవి అంటే మనకు ఆ పండగ రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే అమ్మవారికి మనకు అలంకరణలో రంగురంగుల దుస్తులు, అంటే ఒకరోజు తెలుపు, ఎరుపు, అంటే మనం ఆ కలర్స్ అన్నీ కూడా మన విబ్జిఆర్, సో రెడ్, ఎల్లో, వైలెట్, సో రెడ్ నుంచి వైలెట్ వరకు ఉన్నటువంటి రంగులు మనకు ఎరుపు, ఆరెంజ్, పసుపు, గ్రీను, అలాగే బ్లూ, ఇండిగో, తర్వాత వైలెట్, ఇలా 7 రంగులు మనం అమ్మవారికి అలంకరణ రూపంలో, అంటే ఆ చక్రాలని యాక్టివేట్ చేయడానికి. తర్వాత ఆ పదార్థాలు, ఆహార పదార్థాలని నైవేద్యం రూపంలో, అంటే నైవేద్యం అంటే మనమే ఆ ప్రసాదంగా తీసుకుంటాం. ఆ ప్రసాదంగా తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి శక్తి, దాని నుంచి వచ్చే విటమిన్స్, మినరల్స్ మనకు అందుతాయి చక్కగా. సో ఈ సమయంలో మనల్ని మనం
వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసం, అలాగే ఇంకా చేయవలసినటువంటి పూజ, జప, ధ్యాన వ్యవహారాలు మరి ఎలా మనం చెయ్యాలి అనే ఒక ఆచరణ అనేది కూడా ఆ పద్ధతుల్లో మనకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ధ్యానం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రపంచమంతా యోగా దినోత్సవం, ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ పరిస్థితులు, అంటే భౌతిక స్థాయిలో ఉన్న వాళ్ళు మరి పూజలు, అలాగే మానసిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు స్తోత్రాలు, మరి అలాగే బుద్ధి స్థాయిలో ఉన్నవాళ్ళు జపాలు, అలాగే ఆత్మస్థాయిలో ఉన్నవాళ్ళు ధ్యానం. సో ధ్యానానికి వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం మనకు ఈ అమ్మవారి యొక్క నవరాత్రుల్లో అవతారాలు కూడా, అంటే దుర్గాదేవి యొక్క దుర్గము అంటే ఒక కోటలాగా, అంటే మన లోపలికి ఈ దుర్గుణాలు మరి పనికిరానిటువంటి విషయాలు మనకు అందకుండా మనల్ని మనం ఒక కోటలాగా మనము నిర్మాణం చేసుకోవాలి మన లోపల మనమే. సో ఎటువంటివి కూడా మన లోపలికి రాకుండా మనం మరి శక్తివంతంగా తయారవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ యొక్క 10 రోజులు, ఈ దసరా 9 రోజులు రాత్రులు అయిపోయింది, అంటే 10వ రోజు మనం విజయదశమిని విజయాలు సాధించడం కోసం. సో ఆత్మస్థాయిలో విజయాలు మనం సాధించాలి అంటే, విజయదశమిని మనం అద్భుతంగా జరుపుకోవాలంటే మన పైన మనకు ఆధిపత్యం సంపాదించుకోవడం. ఆ దుర్గాదేవి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాలు 9 ఉన్నాయి. అలాగే మనకు అమ్మవారి రూపంలో పార్వతీదేవి 3 శక్తులు, పార్వతి, లక్ష్మీదేవి, అలాగే జ్ఞానం. మనం మొదటి 3 రోజులు పార్వతీదేవి యొక్క శక్తి ద్వారా మనం, అంటే శక్తిని మనం, పార్వతి అంటే పార్వతికి భర్త శివుడు, ఆ శివుడు అంటేనే ధ్యానం. ఆయన ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తుంటాడు. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానం, ఆ పార్వతి యొక్క శక్తి మన లోపలికి ప్రయాణం చేసి మన లోపల ఉన్నటువంటి చెడంతా ఒక నీళ్లతో మనం శుభ్రం చేసామనుకోండి, అక్కడ ఉన్నదంతా క్లీన్ అయిపోయింది. అలాగే ఒక శక్తి ప్రవాహం మన లోపలికి వచ్చినప్పుడు మన లోపల ఉన్న దుర్గుణాలన్నీ దూరం అయిపోవడం అనేది మొదటి 3 రోజులు చేయవలసిన సాధన. ఆ తర్వాత 3 రోజులు వచ్చేసి మనకు లక్ష్మీదేవి అవతారం, అంటే మన జీవితంలో మనకు కావాల్సినటువంటి సంపదల్ని, అంటే మనం వనరులు, అంటే మన జీవిత లక్ష్యానికి కావాల్సినటువంటి ఏ పని చేయాలన్నా సరే మనకు వనరులు కావాలి. ఆ వనరులని మనము సంపాదించుకోవడానికి కావాల్సిన శక్తి మనకు ఆ మిగతా 3 రోజులు ఆ లక్ష్మీదేవి అవతారాలు. అలాగే తర్వాత 3 రోజులు జ్ఞాన సరస్వతి అంటే జ్ఞానం. మనము ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నతంగా ఎదగడానికి కావాల్సినటువంటి, జీవితంలో అద్భుతంగా జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ జ్ఞాన సరస్వతి, అంటే పార్వతి, లక్ష్మి, మరి సరస్వతి, ఇలా ముగ్గురమ్మల మూలపటమ్మ మనం దుర్గాదేవి అని చెప్పడం జరుగుతుంది. ఆ దుర్గాదేవి యొక్క నవరాత్రుల్లో మనం మొదటి రోజు వచ్చేసరికి ఇక్కడ ఒక పద్ధతిలో మనం శైలపుత్రి, అలాగే బ్రహ్మచారిణి, ఇలా కొన్ని అవతారాల రూపంలో మనం చెప్పడం జరుగుతుంది. మనకు ఈ శైలపుత్రి అవతారంలో మనకు ఆ దేవి హిమవంతుని కూతురు. ఆమె మరి భర్త శివుడి కోసం ఆమె తపస్సు చేసి ఆ శివుడితో వివాహం చేసుకుంటుందన్నమాట. మనం ఇప్పుడు పార్వతీదేవి అంటే శక్తి అనుకోండి, శివుడు అంటే మనం అనుకోండి, ఆ శివుడి లోపలికి ఆ శక్తి ప్రవాహం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది? మూలాధారం యాక్టివేట్ అయ్యి ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి నాంది పలకడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది శైలపుత్రి అవతారం. తర్వాత మనం 2వ అవతారం బ్రహ్మచారిణి అవతారం అంటారు. బ్రహ్మచారిణి అవతారం అంటే మనం జీవితంలో ఏం సాధించాలన్నా సరే మనం తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనం అనేక కార్యక్రమాలు మనం చేయాలి. అంటే ఇక్కడ పార్వతీదేవి అనేది ఒక ఆత్మ అనుకుందాం. ఆ ఆత్మ మొదట జన్మ తీసుకుంది భూమి మీద. మొట్టమొదటి స్థాయిలో శివుణ్ణి ఆమె వివాహం చేసుకుంది. అంటే మనం ఏది సాధించాలనుకున్నప్పుడు, మన సంకల్పం ఏదైనా ఉన్నప్పుడు దానికోసం మనం ధ్యానం తీవ్రంగా ఆ బ్రహ్మచారిణి అవతారంలో ఏంటి అంటే శివుడి కోసం తపస్సు చేయడం. సో ఆ తపస్సు శక్తిని సంపాదించుకోవడం. అలాగే 3వ అవతారంలో చంద్రగంట అవతారం అని చెప్తారు. సో చంద్రగంట అవతారం అంటే ఆ దేవి యొక్క అవతారంలో ఆమెకు ఉన్నటువంటి ఆయుధాలు, అంటే ఇక్కడ ప్రతి అవతారంలో కూడా ఆయుధాలు ఉంటాయి.
అలాగే ఆమె చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆ భయాలను పోగొట్టుకోవడం మన లోపల ఎప్పుడైతే ధ్యానం మన లోపలికి ప్రయాణం చేస్తుందో అప్పుడు మన లోపల ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. సో సో తర్వాత ఆ చంద్రగంట తర్వాత కూష్మాండ అవతారం. కూష్మాండ అవతారం అంటే మన లోపల అగ్నిశక్తి, అంటే సూర్యుడి నుంచి నేరుగా మనం ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రాణశక్తి మనకు ఇక్కడ ప్రాణశక్తితో అంటే డైరెక్ట్ సూర్యుడితో మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. సూర్యుడి నుంచి వచ్చే ప్రాణశక్తితో మనం కనెక్ట్ అవ్వడమే. ఆ కనెక్ట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మనకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. సో సూర్యుడి నుంచి ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. సూర్యుడి నుంచి రావడం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆ శ్వాస అనేది సూర్యుడి నుంచే వస్తుంది. ప్రాణశక్తి సూర్యుడి నుంచి. ఇది కుడి శ్వాస అంటే ఎడా పెంగళ నాడులు అంటాం. ఇది ఎడనాడి, ఇది పెంగళ నాడి, అంటే సూర్యనాడి చంద్రనాడి. ఈ సూర్య చంద్రులతో మనకు సూర్యుడు చంద్రుడు అంటే ఒకే సూర్యుడి ఫ్యామిలీ, అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తి. ఆ ప్రాణశక్తితో మనం కనెక్ట్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరగడంతో మనకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. తర్వాత ఆరోగ్యము, శారీరక దారుఢ్యం అంటే లోపల మన ఫిజికల్ బాడీ ఒక వజ్రాయుధం లాగా తయారవుతుంది అనమాట. ఆ తర్వాత అవతారం స్కందమాత అవతారం అంటారు. స్కందమాత అంటే మన మాతృత్వం, అంటే ప్రేమ, ఒక భక్తిభావం అనేది మన లోపల పెరగాలి. సో ధ్యానం చేస్తే నేను దేవుణ్ణి అని చెప్తున్నాం, అందరిలో ఆ దైవత్వం ఉంది. సో అందరిలో ఆ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకోవాలి, ఒక భక్తిభావాన్ని, దయాగుణాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆ తర్వాత 6వ అవతారం కాత్యాయని. మనం స్కందమాత మన సుబ్రహ్మణ్య స్వామి యొక్క మాత, తల్లి అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మాతృ హృదయాన్ని మనం పెంచుకోవడం. ఆ తర్వాత స్కందమాత, ఆ తర్వాత కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, 9 అవతారాల యొక్క స్వరూపం. ఆ 9 రకాలైనటువంటి గుణాలని మనం పెంపొందించుకొని ఆ 10 అంటే విజయదశమి అంటే మన లోపల దుర్గుణాలని దూరం చేసుకోవడంతో పాటు సద్గుణాలని అలవాటు చేసుకోవడం కోసం ఈ యొక్క నవరాత్రులు మనం ధ్యానం చేసి ఒక అద్భుతమైనటువంటి విజయాలను మనం సంపాదించుకోవడం కోసం ఈ యొక్క ధ్యాన దసరా నవరాత్రుల్ని మనం ఉపయోగించుకుందాం. చక్కగా అందరం ధ్యానం చేసి ఈ నవరాత్రుల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మరి ఆత్మజ్ఞానాన్ని మనం పెంపొందించుకొని అందరూ కూడా మరి భోగభాగ్యాలని, వనరులని, వారి జీవితంలో వాళ్ళకి కావాల్సినటువంటి వనరులన్నీ సంపాదించుకొని చక్కగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.